ఓం శ్రీ సాయినాథాయ నమః. తల్లి, గురు పౌర్ణిమ ఆ రోజు నువ్వు చేసే ఒక చిన్న పని ఎన్నాళ్ళగానో నీ హృదయంలో దాచుకున్న ఒక పెద్ద కోరికను నెరవేర్చే మార్గాన్ని తెరవవచ్చు. ఇది మంత్రం కాదు, మాయా కాదు, గురువు మీద విశ్వాసంతో చేసే ఒక పవిత్రమైన ఆచరణ. ఈ సందేశం చివరి వరకు విను, ఎందుకంటే సాయిబాబా నీ హృదయానికి చెప్పాలనుకునే ఒక ప్రత్యేకమైన మాట ఇందులో ఉంది. తల్లి, గురు పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేయి తల్లి, ఎన్నాళ్ళుగానో మిగిలిపోయిన కోరిక నెరవేరబోతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి తెలియజేయాలనుకున్న ఆ పని ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. కామెంట్లో మీ సమస్యను ఖచ్చితంగా తెలియజేయండి. మన కోరికలను బాబాగారి ముందు చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఈ సందేశం వినడం యాదృచ్ఛికం కాదు. ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరదు. కొందరికి మాత్రమే గురువు అనుగ్రహం లభించినప్పుడు ఇలాంటి మాటలు వినే అవకాశం వస్తుంది. ఈ మధ్య కాలంలో నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు నా కోరిక ఇంకా నెరవేరలేదు? నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావడం లేదు? నా బాధ ఎప్పుడు ముగుస్తుంది? ఇలాంటి ఆలోచనలు నిన్ను వెంటాడుతున్నాయి. కానీ సాయిబాబా చెప్తున్నారు, తల్లి, నేను ఆలస్యం చేస్తున్నానని అనుకోకు. నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలో ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. గురు పౌర్ణమి అంటే గురువును స్మరించే రోజు మాత్రమే కాదు, గురువు కృపను సంపాదించుకునే రోజు కూడా, జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించే రోజు. అందుకే ఈ పవిత్రమైన రోజున నువ్వు చేసే ఒక్క మంచి పని నీ జీవితంలో కొత్త మార్పుకు నాంది కావచ్చు. చాలామంది గురు పౌర్ణమి ఆ రోజు ఆలయానికి వెళ్తారు, హారతి చూస్తారు, ప్రసాదం తీసుకుంటారు. అది మంచి విషయమే. కానీ సాయిబాబా ఎక్కువగా చూసేది బయట చేసే పూజను కాదు, నీ హృదయంలో ఉన్న ప్రేమను, విశ్వాసాన్ని, నిజాయితీని. తల్లి, గురు పౌర్ణిమ ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే మొదటి ఆలోచన బాబా గురించే ఉండాలి. బాబా, ఈరోజు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అది అని హృదయపూర్వకంగా చెప్పు. అంతే, నీ మనసులో ఉన్న భారంలో సగం తగ్గిపోతుంది. ఆ తరువాత ఒక దీపం వెలిగించు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఆ దీపం ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చో. ఏమీ అడగకు, ఏమీ ఫిర్యాదు చేయకు. కేవలం బాబా రూపాన్ని చూస్తూ నాకు ఏది మంచిదో అదే ఇవ్వు అని చెప్పు. ఇది వినడానికి చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ ఇందులోనే సంపూర్ణ సమర్పణ ఉంది తల్లి. మన కోరికలు నెరవేరకపోవడానికి చాలాసార్లు కారణం దేవుడు కాదు, మన భయం, మన అనుమానాలు. ఆ రోజు కనీసం ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టు, లేదా ఒక పక్షికి గింజలు వెయ్యి, ఒక ఆవుకు ఆహారం పెట్టు, ఒక అవసరమైన వ్యక్తికి సహాయం చేయి. ఎందుకంటే సేవ చేసిన చోటే గురువు సంతోషిస్తాడు. దానం పెద్ద కావాల్సిన అవసరం లేదు, మనసు పెద్దదిగా ఉండాలి. తల్లి, ఎప్పుడైనా ఆలోచించావా? కొన్ని కోరికలు వెంటనే నెరవేరుతాయి, కొన్ని సంవత్సరాలైనా నెరవేరవు. ఎందుకు? ఎందుకంటే కొన్ని వరాలు మనల్ని సిద్ధం చేసిన తర్వాతే వస్తాయి. నువ్వు ఈరోజు అడిగిన వరం రేపు వస్తే దాన్ని నిలబెట్టుకునే శక్తి నీకు ఉండకపోవచ్చు. అందుకే బాబా ముందుగా నిన్ను బలంగా తయారు చేస్తారు. ఈ విషయం అర్థమైతే నిరాశ దూరం అవుతుంది. గురు పౌర్ణిమ రోజు ఇంకో మంచి పని చెయ్యి. ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించు. నిన్ను బాధ పెట్టిన వారిని గుర్తు చేసుకొని, నేను నిన్ను క్షమించాను అని హృదయంలో చెప్పు. అది వారికి కాదు, నీ మనసుకే విముక్తి. ద్వేషం ఉన్న వారిలో ఆశీర్వాదాలు ఎక్కువసేపు నిలవవు. ప్రేమ ఉన్న హృదయంలో గురువు కృప ఎప్పుడూ ఉంటుంది. తల్లి, బాబా ఎప్పుడూ చెప్పే ఒక గొప్ప విషయం ఏమిటంటే శ్రద్ధ, సబూరి, విశ్వాసం, ఓర్పు. ఈ రెండూ ఉన్న చోటే అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. నువ్వు విశ్వసించు, నువ్వు ఓపికగా ఉండు.
నీకోసం సిద్ధంగా ఉన్న ఆశీర్వాదం తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. గురు పౌర్ణిమ ఆ రోజు ఒక్కసారి ఓం శ్రీ సాయినాథాయ నమః అని 108 సార్లు జపించు. జపం చేస్తూ కోరిక గురించే కాదు, బాబా గురించే ఆలోచించు. ఎందుకంటే బాబాను పొందిన వారికి వరాలు స్వయంగా వస్తాయి. తల్లి, నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న విషయం ఉద్యోగమై ఉండవచ్చు, వివాహమై ఉండవచ్చు, సంతానమై ఉండవచ్చు, ఇంటి సమస్య అయి ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. బాబా నీ కోరిక తెలుసు. నువ్వు చెప్పకముందే ఆయనకు తెలుసు. కానీ ఆయన కోరేది ఒక్కటే, నన్ను నమ్ము. గురు పౌర్ణిమ రోజు ఈ ఒక్క మాటను నీ హృదయంలో వదలకుండా ఉంచుకో. బాబా, నీ సమయం నాకు అంగీకారం. ఈ ఒక్క భావన నీ జీవితాన్ని మార్చగలదు. ప్రతి సమస్య శాశ్వతం కాదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆనందం ఉంటుంది. ప్రతి నిరీక్షణ వెనుక ఒక మంచి సమయం ఉంటుంది. సాయిబాబా నీ చేతిని వదలట్లేదు. నువ్వు ఆయన చేతిని గట్టిగా పట్టుకో. తల్లి, ఈ గురు పౌర్ణిమ రోజున గొప్ప పూజలు చేయవలసిన అవసరం లేదు, చేయలేనని బాధపడవలసిన అవసరం కూడా లేదు. గొప్ప పూజలు చేయలేకపోయినా బాధపడకు. ఒక మంచి మనసు, ఒక నిజమైన ప్రార్థన, ఒక చిన్న పని, ఒక దీపం, ఒక క్షమ, ఇవే గురువుకు అత్యంత ఇష్టమైన కానుకలు. నమ్మకంతో ఈరోజు గడుపు. బాబా ఆశీస్సులు నీతో ఉంటాయి. ఎన్నాళ్ళగానో నీ మనసులో మిగిలిపోయిన కోరికకు దారి తెరుచుకుంటుంది. సమయం వచ్చినప్పుడు నువ్వే ఆశ్చర్యపోయేలా బాబా నీ జీవితంలో మార్పు తీసుకుని వస్తాడు. తల్లి, ఇంకో విషయం నీతో చెప్పాలి. చాలామంది గురు పౌర్ణిమ ఆ రోజు బాబా దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద కోరికల జాబితా చెప్తారు. ఇది ఇవ్వు బాబా, అది ఇవ్వు బాబా అని అడుగుతారు. అడగడంలో తప్పు లేదు తల్లి. కానీ గురువు ముందు నిలబడినప్పుడు ముందు కృతజ్ఞత చెప్పడం నేర్చుకో. ఒక్కసారి ఆలోచించు తల్లి. ఈరోజు నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, నీ కాళ్ళతో నడుస్తున్నావు, నీ చేతులతో పనిచేస్తున్నావు. ఇవన్నీ కూడా బాబా ప్రసాదించిన వరాలే కదా. కాబట్టి గురు పౌర్ణిమ రోజు ఇలా చెప్పు, బాబా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి ధన్యవాదాలు. ఇంకా నాకు ఇవ్వవలసింది నీకు తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ ఒక్క మాటలో ఎంతటి విశ్వాసం ఉందో బాబాకు తెలుస్తుంది. తల్లి, కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, ఎవరికీ చెప్పకుండా బాధపడుతున్నావు. నీ కన్నీళ్ళు ఎవరూ చూడకపోయినా బాబా చూస్తారు. నీ హృదయంలో వచ్చే ప్రతి నిట్టూర్పు ఆయనకు వినిపిస్తుంది. అందుకే నిరాశలో ఒక్క మాట కూడా అనకు. నా జీవితం అయిపోయింది అని అనకు. నా అదృష్టం లేదు అని అనకు. ఎందుకంటే ఆ మాటలు నీ మనసుని బలహీనపరుస్తాయి. దానికి బదులుగా ఇలా చెప్పు, బాబా, ఈరోజు నాకు అర్థం కాకపోయినా రేపు నువ్వు చూపించే దారిని నేను చూస్తాను అని. తల్లి, గురు పౌర్ణిమ రోజు ఇంకో చిన్న పని చెయ్యి. సాధ్యమైనంత వరకు కోపం రాకుండా చూసుకో. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా మౌనంగా ఉండు. ఈరోజు నీ ఇంట్లో ఈ ఒక్క పని చెయ్యి తల్లి. ఎందుకంటే గురువు అనుగ్రహం శాంతి ఉన్న చోటే ఎక్కువగా నిలుస్తుంది. ఆ రోజు ఇంట్లో శాంతి ఉండేలా చూసుకో. ఇంకో విషయం గుర్తుంచుకో, గురువు అనుగ్రహం పొందాలంటే ముందు అహంకారం తగ్గాలి. నేనే చేశాను, నా వల్లే జరిగింది అనే భావన వదిలేయి. జరిగిన ప్రతి మంచి పనిలో బాబా కృప ఉందని గుర్తించు. అప్పుడు విజయాలు కూడా నీ దగ్గరే ఉంటాయి. తల్లి, గురు పౌర్ణిమ రోజు ఒకసారి సాయిబాబా జీవితాన్ని గుర్తు చేసుకో. ఆయన ఎన్నో కష్టాలు చూసినా ఎప్పుడూ ప్రేమనే పంచారు. ఎవరిని చిన్నచూపు చూడలేదు, ఎవరి మతాన్ని తక్కువ చేయలేదు, ఎవరి బాధను నిర్లక్ష్యం చేయలేదు. అందుకే ఆయన ఈరోజు కూడా కోట్లాది భక్తుల హృదయాల్లో జీవిస్తున్నారు. మనం ఆయన బాటలో ఒక చిన్న అడుగు వేయాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే ప్రేమగా పలకరించు. ఎవరైనా సహాయం అడిగితే నీకు చేతనైనంత వరకు చెయ్యి. ఎవరిని అవమానించకు. ఈ చిన్న చిన్న అలవాట్లు గురువు ఆశీర్వాదానికి కారణమవుతాయి. తల్లి, నువ్వు చాలాసార్లు ఇలా అనుకుంటున్నావు, నేను చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను, ఇప్పుడేం మారదు. కానీ బాబా చెప్తున్నారు, మంచి పని ప్రారంభించడానికి ఆలస్యం అనేది ఉండదు. ఈ గురు పౌర్ణమి నుంచి నీ జీవితంలో ఒక మంచి అలవాటు ప్రారంభించు. ఆ రోజుకు 5 నిమిషాలైనా ప్రార్థన చెయ్యి. రోజుకు ఒక మంచి మాట చెప్పు. రోజుకు ఒకరిని నవ్వించు. రోజుకు ఒక తప్పు తగ్గించు. ఈ చిన్న మార్పులే పెద్ద ఆశీర్వాదాలకు దారితీస్తాయి. తల్లి, గురు పౌర్ణమి రోజు బాబా ఫోటో ముందు
ఒక పువ్వు పెట్టేటప్పుడు ఇలా అనుకో, ఈ పువ్వుల నా మనసు కూడా పవిత్రంగా ఉండాలి. దీపం వెలిగించినప్పుడు ఇలా అనుకో, ఈ దీపంలా నా జీవితంలో చీకట్లు తొలగాలి అని. ప్రసాదం పెట్టేటప్పుడు ఇలా అనుకో, నా ఇంట్లో ఎప్పుడు అన్నం, ఆనందం, ఆరోగ్యం ఉండాలి అని. ఈ భావనతో చేసే ప్రతి ప్రార్థనకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది తల్లి. కొన్నిసార్లు బాబా మన కోరికను వెంటనే నెరవేర్చరు, ఎందుకంటే దానికంటే మంచి వరాన్ని సిద్ధం చేస్తుంటారు. మనకు చిన్నది కావాలి, ఆయన పెద్దది ఇవ్వాలనుకుంటారు. మనకు ఈరోజే కావాలి, ఆయన సరైన సమయానికి ఇవ్వాలనుకుంటారు. అందుకే ఆలస్యాన్ని శాపంగా కాకుండా ఆశీర్వాదంగా చూడడం నేర్చుకో తల్లి. ఈ గురు పౌర్ణమి రోజు నీ హృదయంలో ఉన్న భయాలన్నిటినీ బాబా పాదాల దగ్గర ఉంచే. భవిష్యత్తు గురించి భయం, ఆరోగ్యం గురించి భయం, పిల్లల గురించి భయం, ఇవన్నీ ఆయనకు అప్పగించు. ఆ తర్వాత మనసు తేలికగా ఉంచు, ఎందుకంటే భారాన్ని మోసేది నువ్వు కాదు, నీ గురువు. తల్లి, గురు పౌర్ణమి రోజు రాత్రి నిద్రపోయే ముందు చివరిసారిగా ఇలా చెప్పు, బాబా ఈరోజు నేను చేసిన తప్పులు క్షమించు, రేపు మరింత మంచి మనిషిగా ఉండే శక్తిని ఇవ్వు. ఈ ప్రార్థన నీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బాబా ఎప్పుడూ అద్భుతాలు చూపించడానికి మాత్రమే రారు, కొన్నిసార్లు మన ఆలోచనలు మార్చడమే ఆయన చేసే గొప్ప అద్భుతం. ఆలోచనలు మారితే మాటలు మారుతాయి, మాటలు మారితే చర్యలు మారుతాయి, చర్యలు మారితే జీవితం మారుతుంది. అదే గురువు మహిమ. తల్లి, ఈ సందేశాన్ని వినేటప్పుడు నీ హృదయంలో ప్రశాంతత కలిగితే అది బాబా నీకు దగ్గరగా ఉన్నారనే సంకేతం. విశ్వాసాన్ని వదలకు, ఓర్పును కోల్పోకు, ప్రార్థనను ఆపకు, సేవను మర్చిపోకు, మంచితనాన్ని విడిచిపెట్టకు. ఈ 4 నీ జీవితంలో ఉంటే గురువు ఆశీస్సులు ఎప్పుడూ నీ వెంట ఉంటాయి. నీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న మంచి వార్త కూడా సరైన సమయంలో తప్పకుండా వస్తుంది. సాయిబాబా అనుగ్రహం నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. మరొక చక్కటి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్.